కంగనా అంటే కాంట్రవర్సీ, కాంట్రవర్సీ అంటే కంగనా. ఇలాగే ఆమె గురించి ఎవరిని అడిగినా చెప్తారు. 36 ఏళ్ల ఈ కాంట్రవర్సియల్ క్వీన్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టింది. 2006 నుంచి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తుంది. అనేక సినిమాలో నటించింది. సినిమాల్లోకి రావడానికి ఆమె చాలా కష్టాలు అనుభవించింది. దాని గురించి చాలాసార్లు ఓపెన్గా మాట్లాడింది. ఆమె మాట్లాడితే ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీకి నచ్చదు. కానీ ఆమె చెప్పే ప్రతి విషయము నిజమే అని ఒప్పుకోవాల్సిందే. బాలీవుడ్లో నెపోటిజం మీద ప్రశ్నించే ఏకైక వ్యక్తి కంగనా రనౌత్. అందుకే ఆమె నోరు నొక్కడానికి అందరూ ట్రై చేస్తుంటారు. ఎవరు ఎంత చేసినా ఆమెను ఏమీ చేయలేరు అనేది జగమెరిగిన సత్యం. ఇక ఆమె ఇండస్ట్రీలో ఎంతవరకు చేయాలో అంతవరకు బాగానే చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుందట. బీజేపీ పార్టీతో చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటూ వస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఆమెకు పద్మ పురస్కారం కూడా దక్కింది. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద చాలా ఏళ్లుగా విజయాలకు నోచుకొని ఈ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా తగ్గడం లేదు. 9 ఏళ్లుగా దాదాపు ఒక్కటంటే ఒక్క విజయం కూడా సాధించలేదు కంగనా రనౌత్. కానీ ఆమె ప్రస్తుతం బాలీవుడ్లోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా ఉంది. ఆమె చివరిగా నటించిన 3 సినిమాల విషయానికొస్తే తేజస్ కూడా కలెక్షన్స్ పరంగా ఆశాజనకంగా లేదు. తేజస్ 4 కోట్ల వసూళ్లు చేయగా దాకట్ 2.5 కోట్ల వసూళ్లు చేసింది. ఇక తలైవి కేవలం 2 కోట్ల కలెక్షన్స్ కూడా దక్కించుకోలేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ కూడా దక్కించుకోలేని సినిమాలలో ఆమె నటిస్తూ వస్తుంది. అయితే ఇంత తక్కువ గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తున్న కంగనా రనౌత్ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు 27 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుంది. వరుసగా 9 ఏళ్లుగా ఒక్క విజయం సాధించకుండా ఇంత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటి కంగనా మాత్రమే.